అక్కడ ఒక లారీ వెనక పడుతూ వెళ్తూ వారు పడిపోయారు. అక్కడ నారో యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ మిస్ అయ్యారు. ఒక ఆర్టీసీ బస్ కూడా వారిని గుద్దపోయి వస్తూ బస్సుని గుద్ది పడిపోయారు. అప్పుడు అక్కడ ఉన్న అంబులెన్స్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్ వెళ్ళి మాట్లాడి వారికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలని విచారించి వారితో మాట్లాడిన తర్వాత వారు నాకు అవసరం అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరారు. సో వారు కూడా ఈ ఇన్సిడెంట్ కన్ఫర్మ్ చేశారు. రామవరపాడు దగ్గర వారు విజయవాడలో దాదాపు 3 నుంచి 4 గంటల వరకు ఉన్నారు. రామవరపాడు రింగ్ దగ్గర అక్కడ విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఆ ఇన్సిడెంట్ కన్ఫర్మ్ చేశారు. తర్వాత గోపూడి దగ్గర వారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర రీఫ్యూల్ చేయించుకున్నారు. వారు ఈ డ్రంకన్ అండ్ డ్రౌజీ స్టేట్ లో కనిపించారని చెప్పేసి పెట్రోల్ బంక్ స్టాఫ్ మాకు చెప్పారు. సో ఈ విధంగా ఓవరాల్ ఎవిడెన్స్ మీద మనకి ఫైండింగ్స్ అన్ని వచ్చాయి. నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాము. మొత్తం వారు హైదరాబాద్ లో బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రిలో వారు మరణించేంత వరకు కూడా ఎన్ని పాసిబిలిటీ ఉంటే అన్ని సీసీటీవీ ఫుటేజెస్ మేము కలెక్ట్ చేశాము. అవన్నీ 1 by 1 మీకు చూపించండి. నెక్స్ట్ స్టార్ట్ చేయండి సీసీటీవీ ఫుటేజ్. సో 11 AM కి అప్రాక్సిమేట్ వారు 24వ తారీఖు వారి ఇంటి నుంచి బయలుదేరారు. నెక్స్ట్ ఈజ్ నేతాజీ నగర్. కనిపిస్తుందండి? ఓకే, 11:26 చూపించడం అది ఆన్ చేయడం. 11:26 నేతాజీ నగర్ క్లిక్ చేయడమా? వీడియో ప్లే చేయవా? వైర్ డిస్కనెక్టెడ్ చూడు. ఓకే, చూడండి ఆ రౌండ్ లో ఉన్నది. ఇంటి నుంచి బయలుదేరి వారు 11:26 కి వారు వెళ్తున్నారు. ఓకే, నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే విల్ రిప్లై. నెక్స్ట్ రాధికా థియేటర్ సెంటర్ హైదరాబాద్ దగ్గర. ఓకే, నెక్స్ట్ లాలాపేట మౌలాలి రోడ్ ఫ్లైఓవర్ దగ్గర. ఓకే, నెక్స్ట్ తార్నాక మెయిన్ రోడ్ సెంటర్. నెక్స్ట్ దాని తర్వాత వారు అరౌండ్ 12:15 సవేరా లిక్కర్ మార్ట్ అని శ్రీ గణేష్ నగర్ నాగల్లో ఉంది. అక్కడికి వెళ్ళి వారు లిక్కర్ పర్చేజ్ చేశారు. ఆ ఇన్సిడెంట్ మీద మీరు చూడొచ్చు. రిపీట్ చేయండి సార్. ఇది ఎక్కడ లైవ్ లో ఉన్నాయి. ఇది సవేరా లిక్కర్ మార్ట్ అని నాగోల్ హైదరాబాద్ లో మీరు వెళ్ళి అక్కడ కొంత లిక్కర్ బ్రాండ్స్ వారు పర్చేజ్ చేశారు. అక్కడ ఎంతసేపు ఉన్నారు సార్? ఇక్కడ ఎంతసేపు పెట్టుకోదా? దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పెట్టి ఉండొచ్చు. We'll go to the second part of the video. Okay, second part.
కింద వైర్లు కదపకుండా ఉంటే మీరు ఎవరు డిస్టర్బ్ చేయండి. ఓకే, నెక్స్ట్ విల్ గో. చూస్తారా ఇక్కడ నెక్స్ట్. దాని తర్వాత ఇవన్నీ కూడా యూపీఐ పేమెంట్స్ తోటి టైం లైన్స్ వారైతే వారి మొబైల్ ఫోన్స్ ద్వారా యూపీఐ పేమెంట్ చేశారో వాటితోటి మ్యాచ్ అయింది, టైం మ్యాచ్ అయింది. సీసీటీవీ ఫుటేజే కాదు. ఇక్కడ చౌటుపల్లి బస్ స్టాండ్ నెక్స్ట్ ట్రావెల్ చేసింది చౌటుపల్లి బస్ స్టాండ్. చూడండి సార్, చోటు సరే. అది చోటు బస్ నెక్స్ట్ ధర్మాజిగూడెం సెంటర్ 1:09 వరకు. సో ఇక్కడ కూడా వారు హైవే మీద ట్రావెల్ చేస్తూ మనకు కనబడ్డారు. ఓకే, నెక్స్ట్ పతంగి సౌత్ టోల్ ప్లాజా దగ్గర కూడా వారు ట్రావెల్ చేస్తూ మనకు కనబడ్డారు. దాదాపు 1:30 అయింది ఈ టైంలో. మోటార్ సైకిల్ మీద ట్రావెల్ చేస్తూ కనపడ్డారు. ఒకరే ట్రావెల్ చేస్తారు. ఎక్కడైనా కలిసి మీకు చెప్తాను. మూమెంట్ సింగిల్ గా వారు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎక్కడ ఆపడం అనేది జరగలేదు. ఎక్కడైతే వారు పర్చేజ్ చేశారో దాని గురించి ఆగడం జరిగింది. నెక్స్ట్ ఈ చౌటుపల్లి టోల్ ప్లాజా పాస్ అయ్యారు. నెక్స్ట్ కొర్లపాడు టోల్ ప్లాజా రైట్ పాస్ అయ్యారు. నెక్స్ట్ తర్వాత కోదాడ దగ్గర ఆదిత్య వైన్స్ అని అక్కడికి వెళ్ళి కొంత లిక్కర్ పర్చేజ్ చేశారు. అది కూడా మీకు చూపిస్తాం. ఎంట్రన్స్ ఆఫ్ ద వైన్ షాప్ ఈ ఫుటేజ్ వారు వచ్చారు. ఇది దాదాపు 3 గంటలు అవుతా ఉందండి. ఈ టైంలో వారు 3 గంటల 2:55 అయింది. వారు వచ్చి ఆ షాప్ లోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ కూడా దాదాపు 5 నుంచి 10 నిమిషాలు వారు టైం స్పెండ్ చేశారు. నెక్స్ట్ స్లైడ్. ఇది వైన్ షాప్ లో వారు స్పెండ్ చేసినప్పుడు వచ్చిన ఫుటేజ్ చూడండి. వారి టిపికల్ హ్యాబిట్ థమ్స్ అప్ చేస్తారు. ఓకే అంటే వారు థమ్స్ అప్ చేస్తారు. ఇప్పుడు చూడండి థమ్స్ అప్ చేస్తారు వారు వెతుకుతున్నప్పుడు. వారికి కరెక్ట్ గా కనిపించిన వెంటనే వారు ఇట్స్ ఆల్ రైట్ థమ్స్ అప్ చేస్తున్నారు. థమ్స్ అప్ చేశారు. ఇదే విధంగా విజయవాడలో కూడా మీరు ఎలా ఉన్నారు అంటే ఒక ఎస్ఐ గారు థమ్స్ అప్ చేస్తారు. అంటే ఇట్స్ ఎవరీ టిపికల్ హ్యాబిట్ ఆఫ్ శ్రీ ప్రవీణ్. ఓకే రైట్. నెక్స్ట్ ఎగ్జిట్ అవసరం లేదు, చూసారు ఎవరు వెళ్ళిపోతున్నారు అంతే. నెక్స్ట్ ఇది ఫస్ట్ యాక్సిడెంట్ అయింది జగ్గయ్యపేట బైపాస్ దగ్గర ఫుడ్ ప్లాజా దగ్గర. వాళ్ళు ఒకసారి పడిపోయారు. ఫస్ట్ యాక్సిడెంట్. నెక్స్ట్ చాలా డేంజరస్ గా మీరు ట్రావెల్ చూడండి చేస్తూ మరి పడిపోవడం జరిగింది. బస్సు వాడు ఆర్టీసీ బస్సు వాడు లక్కీగా అలర్ట్ గా ఉండడంతో మరి అక్కడే చాలా పెద్ద ప్రమాదం తప్పింది. జనరల్ గానే పడిపోయారు. అది చూడండి ఆ వైన్ షాప్ నుంచి బయలుదేరిన తర్వాత మనకు నెక్స్ట్ ఫుటేజ్ ఇక్కడ జగ్గయ్యపేట దగ్గర వారు కింద పడిపోవడం జరిగింది. చూశారు కదా, డేంజరస్ గా డ్రైవ్ చేస్తూ కింద పడిపోవడం జరిగింది. ఒక లారీని పాస్ అయ్యారు. నెక్స్ట్ ఆర్టీసీ బస్సు కింద వారు పడిపోయే ప్రమాదం ఉండింది. వారు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల అక్కడ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సెకండ్ ఇక్కడ ఇంకా మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఈ ఫుటేజ్ లో. సేమ్ అదే డిఫరెంట్ యాంగిల్
లో మీకు చూపిస్తున్నాను ఇక్కడ. మీరు చూడండి, లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి అక్కడ పడిపోయారు. పడిపోయారు. బస్సు చూడండి ఇలా తప్పించుకొని, బస్సు వాళ్ళు అలర్ట్ గా ఉండడం వల్ల తప్పించుకున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది డ్రైవర్స్, వాళ్ళు ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు. ఇప్పుడు వారు ఇక్కడ వస్తూ ఉన్నారు జగ్గయ్యపేట దగ్గర. ఆ లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి పడిపోయారు. వెనక వస్తున్న బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల ఆ యాక్సిడెంట్ అతని మీదకి బస్సు పోకుండా పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ పడిపోయారు. పడిపోయిన తర్వాత చాలాసేపు అలాగే ఉంటే ఆ దారిలో పోతున్న డ్రైవర్స్, అక్కడ ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు. హెల్ప్ చేసి మీకు ఏమైనా సహాయం కావాలా అని అడిగితే, లేదా ఆయన ఆల్ రైట్ అని చెప్పేసి వారు అక్కడి నుంచి చూడండి వారు దిగారు. ఆ బస్సులో డ్రైవర్ వచ్చారు. వచ్చి వారిని అడిగారు. చూడండి ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చారు. వాళ్ళు వచ్చి వారికి ఏమన్నా కావాలా, ఎలా పడ్డారు ఏంటని వారికి సహాయం చేశారు. సహాయం చేసిన తర్వాత వారు ఒక 2-3 minutes అక్కడ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వారి జర్నీని వారు రెజ్యూమ్ చేశారు. అప్పటికే మీరు చూస్తుంటే కొద్దిగా వారు చాలా భారంగా ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఫిజికల్ ఫైండింగ్స్ మాస్క్, కొన్ని చోట్ల మాస్క్ తీశారు. మెజారిటీ టైం హెల్మెట్, మాస్క్ పెట్టుకునే వారు ట్రావెల్ చేశారు. నెక్స్ట్ మాట్లాడతాం. నెక్స్ట్ స్లైడ్. చీలకల్లు టోల్ ప్లాజా. ఇక్కడ చిలకల్లు టోల్ ప్లాజా దగ్గర అరౌండ్ 3:30 వారు పాస్ అయ్యారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత పాస్ అయ్యారు. రైట్, నెక్స్ట్. ఇప్పుడు కీసరా టోల్ విలేజ్ దగ్గర సెకండ్ యాక్సిడెంట్. ఇక్కడ చూడొచ్చు మీరు క్లోజ్. చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తారు వెహికల్ ని. స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ వేగంగా వచ్చి కంట్రోల్ తప్పి అక్కడ బూత్ ని గుద్దుకొని పడిపోయారు. ఇక్కడే వారి వెహికల్ హెడ్ లైట్ ఇవన్నీ బాగా డ్యామేజ్ అయింది. ఇక్కడ మెడికల్ స్టాఫ్, ఒక టోల్ ప్లాజా దగ్గర ఉండే మెడికల్ స్టాఫ్, అంబులెన్స్ కూడా అక్కడికి వెళ్ళింది. ఆ పారామెడికల్ స్టాఫ్ కూడా వెళ్ళి వాళ్ళకి ఆయనకి హెల్ప్ చేయడానికి ట్రై చేశారు. చూడండి వస్తున్నారు, ఎంత స్పీడ్ గా వస్తున్నారో చూడండి. చాలా వేగంగా వస్తున్నారు. వచ్చి పడిపోయారు. చూడండి అక్కడ దుమ్ము వేసింది. చూడండి పడిపోయారు. పడిపోయిన తర్వాత చాలాసేపు అక్కడే ఉన్నారు. అది చూసి అక్కడ టోల్ ప్లాజా అంబులెన్స్ నెక్స్ట్ ఫుటేజ్ లో మనకు కనిపిస్తుంది. చూడండి వారి హెల్మెట్ అంతా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. వాళ్ళ పారామెడికల్ అంబులెన్స్ వెళ్ళి చూపించండి. దూరంగా లాంగ్ వ్యూ కనిపిస్తుంది మనకి. చూడండి పారామెడికల్ స్టాఫ్ వెళ్తున్నారు అక్కడికి, వారిని హెల్ప్ చేయడానికి వెళ్తున్నారు. యాక్సిడెంట్ జరిగిందని సమాచారం వచ్చింది వాళ్ళకి. రైట్, నెక్స్ట్ స్లైడ్. అంబులెన్స్ చూపించండి. నెక్స్ట్ అంబులెన్స్ రీచ్ అయిందా? అంబులెన్స్ అబ్జర్వ్ చేస్తే అక్కడ అంబులెన్స్ కూడా ఆగి ఉంది. ఆ ఫుటేజ్ లో వారికి హెల్ప్ చేయడానికి, ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అంబులెన్స్ కూడా వెళ్ళింది అక్కడికి. కానీ వారు పెద్దగా ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడానికి నిరాకరించారు. నేను బాగానే ఉన్నానని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు. ఈ ఇన్సిడెంట్ లోనే వారి మోటార్ సైకిల్ ఫ్రంట్ లైట్ పగిలిపోవడం, కొంత డ్యామేజ్ అనేది ఈ ఇన్సిడెంట్ లోనే వారికి జరిగింది. అరౌండ్ 10 to 15 minutes అక్కడ ఆగారు. నెక్స్ట్ 47 వరకు సార్. నెక్స్ట్ 47 వరకు కీసరా టోల్ ప్లాజా వచ్చారు. నెక్స్ట్ ఇవన్నీ పాసింగ్ టోల్ ప్లాజాస్. లాస్ట్ ప్రెస్ మీట్ లో చూసారు. ఇది చూశారు కదా, ఇది అంబులెన్స్ ఇక్కడ చూశారు. నెక్స్ట్ గుంటుపల్లి దగ్గర మీ డౌట్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మన ఫ్లో లో వెళ్ళిపోతాం. గుంటుపల్లి దగ్గర ఇక్కడ వచ్చేసారు, దగ్గరకు వస్తున్నారు. విజయవాడ దగ్గరకు వస్తున్నారు.
సో ఇక్కడికి వచ్చే ఆగారు. చూడండి వారి కండిషన్ వెహికల్ అప్పటికే సరిగా వారు డ్రైవ్ చేయలేని పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చే ఆగారు. ఆగి మళ్ళీ బయలుదేరారు. నెక్స్ట్ ఓకే అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారు. అక్కడ వచ్చి వారు గొల్లపూడిలో ఇది కూడా మనకు యూపీఐ పేమెంట్ చేశారు. ఆ యూపీఐ పేమెంట్ ద్వారా మనం అక్కడ పెట్రోల్ తీస్తున్నారని మనకు తెలిసింది. వెళ్ళి అక్కడ మనం ఫుటేజ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి వారు డ్రైవ్ చేస్తున్నప్పుడు చూడండి కంట్రోల్ వెహికల్ మీద కంట్రోల్ అవుతుందని మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి ఎలా రావాలి వారు బంక్ దగ్గరికి రావాలంటే వారు ఎక్కడికి వస్తున్నారు. మీరు క్లియర్ గా చూడొచ్చు హెడ్ లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఇక్కడికి. చూడండి వారి వెహికల్ మీద లగేజ్ కూడా చూడండి రైట్ సైడ్ కి టిల్ట్ అయిపోయింది. అంటే అప్పటికే 2-3 సార్లు పడిపోవడము వారు సరి చేసుకోవడం వల్ల ఒకవైపుకి లగేజ్ వంగిపోయి కనిపిస్తా ఉంది మనకి. నెక్స్ట్ స్లైడ్. టూ చూపించు. పెట్రోల్ కొట్టిస్తున్నారు కదా చూపించు. ఇది ఇంటర్నెట్ రావట్లేదని సపరేట్ గా చూస్తాము. బ్యాండ్ బిట్ మాకు సరిపోవట్లేదు. ఇప్పుడు ఈ పెట్రోల్ కొట్టిన పనిచేసే అబ్బాయి క్లియర్ గా వారి ఫీచర్స్ ని వారి కండిషన్ ని వారు క్లోజ్ గా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి వారు చెప్పారు మనకి ఏ విధంగా జరిగింది వారి కండిషన్ ఏంటని మనకు వారు చెప్పారు. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వారి కండిషన్ ఇక్కడ ఎలా ఉందని చెప్పేసి. కొంచెం బ్యాక్ రమ్మా. కొంచెం బ్యాక్ రా. అది కదా వచ్చారు. ఉరిగిపోతున్నారు. గొల్లపూడి దగ్గర ఉన్న పెట్రోల్ వారు ఏది పట్టినారో చూడండి. వెహికల్ హ్యాండిల్ అని చెప్పేసి పంపింగ్ మాస్క్ తీసేశారు సార్. మాస్క్ తీసేసారు. క్లియర్ చూడొచ్చు ఫేస్. కిందకి డ్రాప్ చేశారు మాస్క్. ఇక్కడ కూడా రైట్ సైడ్. ఇక్కడ లగేజ్ చూడండి మీరు. లగేజ్ వారి మోటార్ సైకిల్ లగేజ్ రైట్ కి టిల్ట్ అయిపోయి క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంది. ఎంత పేమెంట్ చేశారు సార్? 850. Okay, we'll inform you later. Right. Cross questions we'll take at the end, right? So the Swati Junction passing over. ఇది విజయవాడ నగరంలోకి వారు ఎంటర్ అవుతున్నారు. స్వాతి జంక్షన్. వెళ్ళిపోయారు. నెక్స్ట్ స్లైడ్. దుర్గగుడి ఫ్లైఓవర్ మీద వచ్చారు. రైట్. నెక్స్ట్ వారధి ఫ్లైఓవర్. అక్కడ వెళ్తున్నారు. లెఫ్ట్ వెళ్తున్నారు. ఓకే. నెక్స్ట్ స్క్రూ బ్రిడ్జ్. దూరం నుంచి షాట్ వచ్చింది మనకి. రైట్. ఓకే. నెక్స్ట్
లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్. నెక్స్ట్ వచ్చేసి వారు అరౌండ్ 5:15కి రామవరపాడు జంక్షన్ వచ్చారు. ఇక్కడ మనకి ఆ ఏరియాలో గడ్డి ఉన్న ప్రాంతం, చెట్లు ఉండడం వల్ల, ట్రాఫిక్ ఫ్లో వల్ల మనకు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏమి దొరకలేదు. బట్ అక్కడ వారి కండిషన్ ని ఒక ఆటో డ్రైవర్ అబ్జర్వ్ చేశారు. రామవరపాడు దగ్గర ఆ ఫొటోస్ పెట్టండి. వారు కింద పడిపోయారు, వచ్చి కింద పడిపోయారు. అప్పుడు అక్కడ ఉన్న ఆటో డ్రైవర్ వీరి కండిషన్ అబ్జర్వ్ చేసి ట్రాఫిక్ ఎస్ఐ విజయవాడ సిటీ సుబ్బారావు గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సుబ్బారావు గారు వచ్చి మీరు ట్రావెల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారని వారికి అడ్వైజ్ కూడా చేశారు. తీసుకొచ్చి కొంతసేపు అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వారు వెళ్ళి అక్కడే ఆ గడ్డిలో ఆ పార్క్ లో వెళ్ళి దాదాపు 2-2.5 అవర్స్ అక్కడే పడుకుని నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత కూడా మళ్ళీ లేచి కండిషన్ బాగాలేకుంటే ఆ అబ్బాయి ఎవరైతే ఆటో ఉన్నాడో కొంచెం టీ తాగుతారండి సార్ అని చెప్పేసి టీ తాగడానికి కూడా టీ పంప్ షాప్ దగ్గర పిలుచుకెళ్ళాడు. అక్కడ కూడా వారు టీ తాగారు. ప్రవీణ్ గారు టీ తాగారు. టీ తాగిన తర్వాత ఎస్ఐ గారు ఈ స్టాఫ్ కూడా వారిని వారించడం జరిగింది. సార్ మీరు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, మీ హెడ్ లైట్ కూడా పగిలిపోయి ఉంది, దయచేసి ఇక్కడ ఆగిపోండి, ప్రయాణం చేయొద్దు, ఇక్కడ రెస్ట్ తీసుకునే లాడ్జ్ లో ఉందని కూడా వారికి అప్పీల్ చేశారు. అప్పీల్ చేస్తే కూడా వారు సరే సరే అంటూనే వారు పక్కకి వెళ్ళిన సమయంలో బండి స్టార్ట్ చేసుకొని వారు అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. సో విజయవాడలో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మనకు 3.5 అవర్స్ మనకి ట్రాక్ దొరకలేదని చెప్పాను. విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఈ 2 ఫొటోస్ మన ట్రాఫిక్ ఎస్ఐ గారు తీసిన పిక్చర్స్ మనకు దొరికాయి. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్, ఈ చెట్లు ట్రాఫిక్ మూవ్మెంట్ వల్ల మనకు కరెక్ట్ సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు. ఇక్కడ క్లియర్ గా వెహికల్ అంతా హెడ్ లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళు వెనక కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ నేను చెప్తాను. నెక్స్ట్ ఎన్కే పాడు. రైట్. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఇది పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గర. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ జర్నీలో వారి హెడ్ లైట్ మనకి పనిచేయడం లేదు. సో వారు ఇండికేటర్ మీద ట్రావెలింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. వన్స్ డార్క్నెస్ వచ్చిన తర్వాత వెహికల్ ని మనం క్లియర్ కట్ ఐడెంటిఫై చేయొచ్చు. రైట్ సైడ్ బ్లింకర్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు. ఈవెన్ ఎంత డార్క్ ఉన్నా కూడా రైట్ సైడ్ బ్లింకర్ మనకి హెడ్ లైట్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ బ్లింకర్ అక్కడ కనిపిస్తాం చూడండి వారి వెహికల్. సో వారు ఇక్కడ నుంచి కల్పరు టోల్ ప్లాజా, రైట్. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత వారు వైన్ షాప్కి వెళ్ళారు. మెకానిక్ వైన్ షాప్, నిపుణ్ టాపిక్స్ వైన్స్ అని చెప్పేసి మెకానిక్ షాప్ దగ్గర ఉంది ఏలూరులో. అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఈ షాప్ 3 ఫుటేజ్ దొరికాయి మాకు. చూడండి, ఇక్కడ కూడా క్లియర్ కట్ గా హెడ్ లైట్ రైట్ ఇటు సైడ్ ఇండికేటర్ మీద వారు ట్రావెల్ చేస్తాం. హెడ్ లైట్ లేదు. అంటే టైం సేవ్ చేయడానికి మేము ఫుటేజ్ ముందు తీసుకెళ్తున్నాము. కొద్దిగా